గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఈరోజు నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. నేను ఒక గవ్య సిద్ధని. నాది మాస్టర్స్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ అయిపోయింది. మన చికిత్సాలయం వచ్చేసి కొత్తపేట మరియు నిజామాబాద్లో ఉన్నది బ్రాంచెస్. ఈరోజు వాత సమస్యలు చాలామందికి ఎక్కువ ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనము పెయిన్ ఆయిల్ ఎలా తయారు చేయాలో మనం చూసుకుందాము. పెయిన్ ఆయిల్ ఎందుకు మనం చేయాలని అంటున్నానంటే, శరీరం లోపల నరాల లోపల వీక్నెస్ వచ్చినప్పుడు అక్కడ నొప్పి కలుగుతూ ఉంటుంది. ఆ నొప్పిని రిడక్షన్ చేయడానికి మనం ఈ ఆయిల్ని యూజ్ చేస్తాము. దీన్ని మర్దన ప్రక్రియ ద్వారా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీకు ఆ నొప్పి అనేది తగ్గుతుంది. సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే, ఇవాళ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ఆ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలనేసి అంటే, ముందుగా ఆవాల నూనె, కొన్ని వెల్లుల్లి, ఓమా, తర్వాత వచ్చేసి పుదీనా అండ్ పచ్చకర్పూరము అండ్ దీంతోపాటు గోమయ రసము, వీటిని మనం తీసుకొని ఈరోజు పెయిన్ ఆయిల్ని తయారు చేస్తున్నాము. ముందుగా ప్యాన్ తీసుకున్నామండి. మనం ఇప్పుడు దీన్ని హీట్ చేస్తాము. ముందుగా ప్యాన్లో ఒక బౌల్ ఆవాల నూనె తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి వెల్లుల్లిని మనము డైరెక్ట్గా వేస్తే ఆయిల్లోకి మనకు దీని యొక్క రసం ఇంకదు. కాబట్టి మనం ఏం చేస్తాము అనేసి అంటే, దీన్ని కచ్చపక్కగా దంచేసుకుంటాము పొట్టుతో సహా. దీని లోపల ఈ ఆవాలు అనేటివి వేడిని విపరీతంగా కలిగి ఉంటాయి. దీని యొక్క పవర్ అనేది వేడిగా ఎక్కువ ఉంటుంది. అండ్ వెల్లుల్లి తత్వం కూడా రక్తాన్ని కరిగించే ఎక్కువ ప్రొసీజర్లో ఉంటుంది. రక్తాన్ని పల్చబడేటట్టు చేస్తూ ఉంటుంది, నొప్పిని రిడక్షన్ చేస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఓమా. ఈ ఓమా కూడా వచ్చేసి మనకు ఈ పదార్థం కూడా దీని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, విపరీతమైన వేడి తత్వం ఉంటుంది. సో కొంచెం మనకు వేడైంది. దీని లోపల మనం ఏం చేస్తామంటే, కొంచెం ఓమా, ఇంత మాత్రాలు ఓమా, దీన్ని కొంచెం ఇలా, దీన్ని దంచుకోవాలనుకున్నవారు, కానీ మోస్ట్లీ పాత పద్ధతుల్లో ఇలానే చేస్తారు. సో దీన్ని మనం ఇచ్చేసుకుందాము. ఓమా కూడా అద్భుతమైన పెయిన్ రిలీఫ్ని ఇస్తుంది మీకు. సో దీన్ని తీసుకుంటున్నాము. అండ్ దీని లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే, వెల్లుల్లిని తీసుకుంటున్నాం. దీన్ని ఎంత కచ్చపక్కగా దంచుకుంటే అంత బాగుంటుంది. అయితే మనము దీన్ని ఎంత సిమ్లో చేసుకుంటే అంత మంచిది. కాల్చనివ్వద్దు, కాలితే మనకు ఇబ్బంది. సో దీన్ని ఇలా అయితే మెయిన్గా ఏంటంటే, ఈ వెల్లుల్లికి పెయిన్ రిలీఫ్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది. సో వెల్లుల్లిని తగు మాత్రలో తీసుకోవాలి. అంటే ఒక బౌల్కి మినిమం రెండు కాయలంతా వెల్లుల్లిని తీసుకోవాలి మనం. తర్వాత దీనికి ఒక 2 నుంచి 3 స్పూన్లు, ఈ స్పూన్లతో 3 స్పూన్లు, పెద్ద స్పూన్తో ఒక 1.5 స్పూన్ తీసుకుంటే ఎనఫ్ అవుతుంది. దీని లోపల కొన్ని పుదీనా రెక్కలు, అయితే ఈ యొక్క పదార్థాల లోపల ఉన్న వాటర్ ఏదైతుందో
ఇది టోటల్లీ ఇంకిపోయేదాకా మనము దీన్ని హీట్ చేస్తాము లో ఫ్లేమ్ మీద. ఎక్కువ ఫ్లేమ్ మీద మనము హీట్ చేసామనుకోండి కాలిపోతుంది. అయితే ఎంత లో ఫ్లేమ్ మీద మనము దాన్ని నీటిని ఆవిరి చేసేస్తామో దీనిలో ఉన్న ఎసెన్స్ ఇంగ్రీడియంట్స్ బయటపడతాయి మనకు. సో ఇప్పుడు మనము వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం హీట్ చేయగా ఇది మసిలిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, కళ్ళు కొంచెం మండినట్టుగాను కొంచెం థిక్గాను అనిపిస్తూ ఉంటుంది. అయితే దీని లోపల కొన్ని వెల్లుల్లి పొట్టుతో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మెల్లగా బర్న్ అవుతుంది. మనం మొత్తం మార్చేది కూడా లేదు, దీన్ని లో ఫ్లేమ్ మీదనే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది చేసిన తర్వాత సో లో ఫ్లేమ్ మీదనే ఇది మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. హీట్ ఏం చేస్తుందంటే దాని లోపల ఉన్న వాటర్ని తీసేస్తుంది. సో ఇది చేస్తూ ఉంటే చక్కటి వాసన కూడా వస్తుంది, అద్భుతంగా ఉంటుంది. దీని లోపల కొంచెము ఇది తీసిన తర్వాత గోరువెచ్చగా చేసిన తర్వాత దీని లోపల కొద్దిగా గోమయ రసాన్ని వేసి కలుపుతాము. అండ్ దీంతోపాటు పచ్చకర్పూరము. సో ఇప్పుడు మనకు చక్కగా ఈ పెయిన్ ఆయిల్ తయారైపోయిందండి. ఇక దీన్ని మనం వడకట్టుకుందాం మనము. సో మన పెయిన్ ఆయిల్ అనేది రెడీ అయింది. దీని లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే ఈ పచ్చకర్పూరాన్ని యాడ్ చేస్తాము. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంత పరిమాణంలో తీసుకుంటే ఏనకపోతుంది. ఇలా సో దీన్ని దంచి మనం చేసుకోవచ్చు. చేత్తో మనం దంచుకోలేని పక్షం లోపల టిష్యూ పేపర్తో కానీ దీంతో కానీ మనం దంచేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా. సో ఈ విధంగా మనకు పౌడర్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ విధంగా దీని లోపల మనం ఏం చేస్తాము అనేసి అంటే ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు అమృతధార కూడా మనం వేసుకోవచ్చు. దాని లోపల అమృతధారకు కావాల్సిన పదార్థాలు ఏంటనేసి అంటే పుదీనా సత్వము, ఓమా సత్వము అండ్ పచ్చకర్పూరము. వీటిని మిక్స్ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా వాటర్గా మారిపోతుంది. దాని లోపల ఒక 5 చుక్కలు వేసుకుంటే ఎనఫ్ అయిపోతుంది ఇలా. సో ఈ విధంగా మంచి పెయిన్ ఆయిల్ రెడీ అయిపోయింది మనది. ఇప్పుడు నాజూకైన ప్రదేశాల్లో కాకుండా మిగతా అన్ని ప్రదేశాల లోపల, నొప్పున్న ప్రదేశాల లోపల మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దెబ్బలు తాకిన తర్వాత కట్స్ ఏమన్నా వూండ్స్ ఉంటే వాటిపైన ప్రయోగం చేయకూడదు. ఎక్కడైతే నొప్పి ఉన్నది, వాపులు ఉన్నాయి, వాటిపైన అప్లికేషన్ ఇచ్చేస్తే ఈ పెయిన్ ఆయిల్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు చూసుకోవచ్చు. సో ఈరోజు మీరు పెయిన్ ఆయిల్ ఎలా చేయాలని నేర్చుకున్నారు కదా. ఇప్పుడు వాత సంబంధిత సమస్యలకు మనకు ఉపశమనం పొందడానికి మనము ఈ మంచి పెయిన్ ఆయిల్ని మనము తయారు చేసాము ఈరోజు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య. ఓం నమస్తే జీ.